తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ రాజాగౌడ్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీజీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీంబర్స్మెంట్ సుమారు 5,300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలిపారు. ఆర్డీఓ రాజాగౌడ్ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క విద్యార్థుల సమస్యలు ఏదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైతే స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడం వలన విద్యార్థులకు ఇబ్బందికి గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మనోభావాలు వాళ్ళ దెబ్బతినడం వలన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకుని వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయకపోతే మేము ఎక్కడికెక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను వాళ్ళ కాన్వాయ్ని అడ్డుకుంటాం. అలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంకి నిరసనగా అన్ని మండలాల వైజ్గా నిరసన కార్యక్రమం చేపడతాం. మా డిమాండ్ ఒక్కటే, ఏదైతే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము కోరుతున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్గా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.